హలో గైస్, హౌ ఆర్ యూ? మీకు ఎప్పుడైనా అలా అనిపించిందా నా లైఫ్లో క్లారిటీ లేదు అని? అయితే ఈ వీడియో మీకే. ఈ వీడియోని పూర్తి వరకు చూసి ఈ 3 విషయాల్ని అర్థం చేసుకోండి. టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ యువర్ సెల్ఫ్? అంటే నీ దృష్టిలో సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్యూర్ అంటే ఏంటి అనేది నువ్వు డిసైడ్ చేయాలి, ప్రపంచం కాదు. ఒకవేళ ప్రపంచం చేస్తే నీ లైఫ్లో మిగిలేది రిగ్రెట్ మాత్రం. యువర్ కరెంట్ రూల్స్ ఆఫ్ ఫెయిల్యూర్ అండ్ సక్సెస్ వాజ్ రిటన్ బై ద వరల్డ్. All you have to do is just go ahead and rewrite them for yourself. That's how life gets happier. నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచం దృష్టిలో 25 ఏళ్ళకి మ్యారేజ్ అయితే దాని సక్సెస్ ఉంటుంది, 40 ఏళ్ళకి మ్యారేజ్ అయితే ఫెయిల్యూర్ ఉంటుంది. నువ్వేమనుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇంకా ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఇఫ్ యూ డోంట్ డిఫైన్ ద సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ ఫర్ యువర్ సెల్ఫ్, దెన్ ద వరల్డ్ విల్ డిఫైన్ ఇట్. లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ని మనమే డిసైడ్ చేసుకోవాలి. అండ్ ద సెకండ్ పాయింట్ ఏంటంటే, ద బెస్ట్ స్పోర్ట్స్ పీపుల్ హ్యావ్ ద కోచెస్ హూ ట్రైన్స్ దేర్ మైండ్. ఎందుకంటే ద మోస్ట్ ఆఫ్ ద స్పోర్ట్స్ ప్లేడ్ ఆన్ ఏ మైండ్, నాట్ ఆన్ ఏ ఫీల్డ్. ఒక ప్లేయర్ ఆడుతున్నాడంటే ఆ ప్లేయర్ మీద కొన్ని లక్షల ఆడియన్స్ ప్రెషర్ ఉంటుంది. ఆ ప్రెషర్ని ఆ ప్లేయర్ ఎలా ఓవర్కమ్ చేశాడనే దాన్ని బట్టే ఆ టీం విన్ అవుతుందా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు రేపు మీటింగ్ ఉంది. మీరు ఆ మీటింగ్కి ఈరోజు నైట్ చాలా బాగా ప్రిపేర్ అయ్యారు, కానీ మెంటల్గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల మీరు ఆ మీటింగ్లో ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. కాబట్టి మెంటల్గా ప్రిపేర్ అవ్వడం అనేది ఖచ్చితమైన స్ట్రాటజీ. ఇంకా మూడో పాయింట్ ఏంటంటే, మీ ఫుడ్. మీరు రోజు తినే ఫుడ్డే మీ వర్క్ ఎఫిషియన్సీని, మీ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. మీరు కనుక ఒక మంచి ఫుడ్ హ్యాబిట్ని కనుక అలవాటు చేసుకుంటే మీ లైఫ్లో మీరు బెటర్ అవడానికి చాలా అవకాశాలు ఎక్కువ. మీరు ఎవరు, మీరు ఎలా ఉన్నారు అంటే మీ ఫుడ్ హ్యాబిట్సే చెప్తాయి. మీరు కనుక ఈ రోజు నుంచే ఏం తినాలి, ఏం తినకూడదు, ఎప్పుడు తినాలి, ఎప్పుడు తినకూడదు అని డిసైడ్ చేసుకొని ఒక పర్ఫెక్ట్ డైట్ని కనుక ఫాలో అయితే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకైతే ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నా. ఏ పాయింట్ అయితే మీకు నచ్చిందో ఆ పాయింట్ని ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు తెలిసిన వారితో షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.